తెలుస్తుంది. మరోవైపు ఇది 2026 ఫిబ్రవరి 10 తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల రూరల్ ఏరియాగా భావిస్తున్న అవుట్కట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ట్యాక్స్లు పెరిగిపోతాయి అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. బట్ అలా భయపడితే విస్తరణ అనేది విశ్వనగరంగా మార్చడం అనేది అసాధ్యం. సో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే జిహెచ్ఎంసీ విస్తరణతో మెట్రోపాలిటన్ రీజన్ పాలన సాగించడం, సమగ్ర మాస్టర్ ప్లాన్ అమలుకు వీలు, రవాణా సదుపాయం, ప్రజలకు మెరుగైన సేవలు, కాలుష్య నియంత్రణ, ప్రజా పెట్టుబడుల సమన్వయానికి వీలవుతుంది. ఇదంతా కూడా విస్తరణకి ఎక్కడికెక్కడ సెజ్లు ఏర్పాటు చేసి విస్తరించే భాగంగా ఉంటుంది. కాకపోతే కాలుష్య నియంత్రణ మీద కాస్త దృష్టి సారిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే అవుట్కట్స్ అనుకొని కొన్ని పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చిందో అవి అలా చుట్టూ ఇల్లు స్టార్ట్ అయ్యేసరికి అది నగరం మధ్యలో అయిపోయాయి. సో వాటిని బాబు మీరు దీన్ని కార్పొరేట్ ఆఫీసులుగాను మార్కెటింగ్ ఆఫీసులుగాను యూటిలైజ్ చేసుకోండి, మీవేవైతే ప్లాంట్లు ఉన్నాయో మీరు అవుట్కట్స్కి వెళ్ళిపోండి. అవి అవుట్కట్స్ అంటే ఏ బాచుపల్లో లేదంటే ఇస్నాపూర్ అటు వెళ్ళిపోతున్నాయి. అక్కడ వరకు కూడా విస్తరించేసరికి మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ కూడా ప్రభుత్వం జాగా ప్రపోజ్ చేయాలి, ప్రభుత్వమే దానికి అవకాశం కల్పించాలి. సో ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. విస్తరించే భాగంగా ముందు జాగ్రత్తలు తీసుకునేవాడుగా కాలుష్య నియంత్రణకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి సారించాలి. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న కాలుష్యం బట్టి చూస్తే రకరకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. రకరకాలుగా నిన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త చూస్తే ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అది స్పష్టంగా అక్కడ ఆ వీడియోలో మనం చూడొచ్చు. సో ఢిల్లీ తర్వాత చాలా కాలుష్యంగా ఉండే హెచ్చరికల్లో హైదరాబాద్ కూడా 7వ ప్లేస్లో 8వ ప్లేస్లో ఉంది. ఢిల్లీ స్థాయికి వెళ్ళడానికి ఎన్నో ఏళ్ళు పట్టదు, కొద్ది ఏళ్ళలోనే ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుందాం.